అడుగు పెట్టినాక కొత్తగా వీళ్ళ మీ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా మీలాగానే కొత్త వ్యక్తులు. కాలేజ్కి వెళ్ళేటువంటి అబ్బాయి చూసినా, అబ్బాయి ఉన్నా కాలేజ్కి వెళ్ళేటువంటి అమ్మాయి చూసినా ఓకే. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళబోయేటువంటి వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. కుక్కలు మన చుట్టూ ఉన్నటువంటి 10 మంది కుక్కలతోటే మళ్ళీ మనకు ఒక విషయం తెలుస్తుంది, మేము ఇలా అనుకుంటున్నారు అని. అర్థమైందా? ఈ 10 మంది కుక్కల నుంచే మళ్ళీ బో అని ఒక కుక్క పరుగుతుంది అనమాట దగ్గరికి వెళ్ళి, నిన్ను ఇలా అంటున్నారు అని. మనం అస్సలు పట్టించుకోవచ్చు. చెప్పాను కదా, దీంతో సమానం. ఎప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటే. ఎవ్రీ ఇయర్ చూస్తుంటాము, కాలేజ్ స్టార్ట్ అయినటువంటి వెంటనే ఒక 2-3 మంత్స్లో చాలా పెద్ద నేరాలు ఘోరాలు జరుగుతాయి కదా. జూనియర్స్ ఉంటారు కదా, వీళ్ళని ఇట్లా కామెంట్ చేయడము, దానివల్ల ఎక్కువ స్ట్రగుల్ అయ్యి మనసుకు తీసుకొని నేను ఎందుకు బ్రతకాలి, నన్ను ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఇదైతే చాలా పెద్ద లెంతీ వీడియో అండి. మరి ఇంత పెద్ద లెంతీ వీడియో నేను తమ్నైల్లో అయితే కాలేజ్కి వెళ్తున్నారా, అయితే ఒక్కసారి ఈ వీడియో చూడగలరా అని నేను తమ్నైల్ పెట్టాను. కానీ పేరెంట్స్ కూడా ఈ వీడియో చూడొచ్చండి. చూసి వాళ్ళ బిడ్డలకి మీరు సజెస్ట్ చేయొచ్చు. ఒకసారి ఈ వీడియో చూడమ్మా, ఈ ఆంటీ ఏదో చెప్పారు, లేకపోతే ఈ టీచర్ ఏదో చెప్పారు, ఒకసారి వీడియో చూడమని. మీరు కాలేజ్కి వెళ్ళేటువంటి అబ్బాయి చూసినా, అబ్బాయి ఉన్నా కాలేజ్కి వెళ్ళేటువంటి అమ్మాయి చూసినా ఓకే. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళబోయేటువంటి వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, మనము ఎవ్రీ ఇయర్ చూస్తుంటాము, కాలేజ్ స్టార్ట్ అయినటువంటి వెంటనే ఒక 2-3 మంత్స్లో చాలా పెద్ద నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు సీనియర్స్ ఉంటారు కదా, జూనియర్స్ ఉంటారు కదా, వీళ్ళని ఇట్లా కామెంట్ చేయడము, దానివల్ల ఎక్కువ స్ట్రగుల్ అయ్యి మనసుకు తీసుకొని నేను ఎందుకు బ్రతకాలి, నన్ను ఇట్లా ఏడిపిస్తున్నారు, ఇది మా పేరెంట్స్కి ఏమని చెప్పాలి, నేను ఉండను, బ్రతకను, చచ్చిపోతా, ఇట్లాంటి ఆలోచన చేసి అసలు ఎవ్వరికి తెలియకుండా తన రూమ్కి వెళ్ళి చనిపోయేటువంటివి చాలా సూసైడ్ కేసులు చూస్తాము మనం. కాలేజ్కి వెళ్ళినటువంటి కొన్ని రోజులలో, అంటే 2-3 నెలల్లో, జూలైలో స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, జూన్లో స్టార్ట్ అవుతాయి కదా ఇన్స్టిట్యూట్స్ అన్ని. ఇంకా కాలేజెస్ని పేరెంట్స్ ఏమో వెనుకటి రోజులలాగా 4-5, 10 మంది ఉండేటువంటి పిల్లలు కాదు. 1-2 పిల్లలు మాత్రమే. వాళ్ళ మీదనే తల్లిదండ్రులు కొండంత ఆశలు పెట్టుకొని ఆ పిల్లల్ని కాలేజెస్కి పంపిస్తూ ఉంటారు. ఒక 2-3 నెలల్లోనే ఏదన్నా అసలు తట్టుకోలేనటువంటిది. ఇది తప్పు ఎవరిది అంటే, కష్టము సుఖము మంచి చెడు అన్నిటినీ మనసుకు అలవాటు చేయకుండా, అలవాటు చేసుకోకుండా ఉన్నటువంటి పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఒక్కసారి ఈ వీడియో మీరు కాలేజ్కి వెళ్ళబోయే ముందు చూడండి. మీరు కాలేజ్కి వెళ్ళబోయేటువంటి బాబు ఉన్నా పాప ఉన్నా ఆ తల్లిదండ్రులు ఈ వీడియో చూసి, చూడమ్మా తనొక టీచర్ అంట, ఏదో చెప్పారు, నేను చూశాను. కొంతమంది యూట్యూబ్ కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, అలాంటిది ఏదో వీడియో ఒకసారి చూద్దాం అనిపించింది, చూశాను, నాకు నచ్చింది, ఒకసారి నువ్వు చూడమ్మా అని కాస్త వాళ్ళని బలవంత పెట్టైనా చూపించగలరు అని మనవి. అర్థమవుతుందా? ఏంటంటే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఫ్యాట్ ఉందనుకోండి, కొంచెం చిన్న ఫ్యాట్ ఉందనుకోండి, వాళ్ళకి ఎంత ఏదనుకున్నా నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఏదో 4th, 5th నుంచి ఒక్కటే ఇన్స్టిట్యూట్లో చదివినటువంటి పిల్లలు ఉంటారు. అంటే నేను ఇంకా స్కూల్ చైల్డ్ని, నేను ఇంకా స్కూల్ స్టూడెంట్ని, నేను పెద్దవాడిని అవ్వలేదు అనేటువంటి ఫీలింగ్ ఎక్కడో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదీ లైట్ తీసుకుంటారనమాట. ఇంకా కాలేజ్కి వెళ్తున్నామంటే వాళ్ళ చిన్ననాటి నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్, చిన్ననాటి నుంచి చదువుకున్నటువంటి స్కూల్ వదిలి నేను కాలేజ్కి వెళ్ళిపోతున్నాను అంటే నేను ఏదో పెద్దవాడిని అయ్యాను అనేటువంటిది ఉంటుంది. ప్లస్ పెద్దవాళ్ళ దగ్గర అందరూ అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు అని అనుకుంటాడే కానీ అక్కడ అందరూ కూడా నాలాంటి వయసు ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు అని అనుకోరన్నమాట. కాలేజ్లో వాళ్ళు ఎట్లా ఉంటుందో, ఎలా కమెంట్స్ చేస్తారో, ఎలాంటి అంటే రకరకాల. కాలేజ్ అంటే ఇప్పుడు స్కూల్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటారు, వాళ్ళంతా ఫ్రెండ్స్ కలిసే పెరుగుతారు కదండి. కాలేజ్ అంటే రకరకాల ఊర్లలో నుంచి, చుట్టుపక్కల ఊర్లలో నుంచి, వేరే ఇన్స్టిట్యూట్స్ నుంచి వస్తూ ఉంటారనమాట. కాబట్టి రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, చాలా కొత్త వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే అండి, కాలేజెస్ అయినా కూడా ప్రతి ఏరియాలో ఉన్నాయి, ఎక్కడైనా చదువుకునేటువంటిది చదివే. మనకి ఇంట్రెస్ట్ పెడితే ఎక్కడైనా బెస్ట్ ఎడ్యుకేషన్. మనం ఇంట్రెస్ట్ పెట్టకపోతే నువ్వు తల్లిదండ్రులు ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో వేసినా కూడా, ఎంత పెద్ద కాలేజ్లో వేసినా కూడా వాడి నాలెడ్జ్ అక్కడనే ఉంటుంది. అంటే మనం ఉన్న ఏరియాలలో ఉంటాయి కాలేజెస్. ఎందుకు ఉండవండి? మనం ఎక్కడికో ఫారిన్కి వెళ్ళి చదవాల్సినటువంటి అవసరం ఏంటి? మనం ఎక్కడికో అదర్ స్టేట్స్కి వెళ్ళి చదవాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ ఏ ఏరియాలో అయినా కాలేజెస్, ఇన్స్టిట్యూట్స్ పెట్టడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. కాబట్టి మనం ఉన్న చోట, ఇప్పుడు మనం ఎక్కడో కాలేజెస్లో పిల్లల్ని వేసినా కూడా ఏం జరుగుతుందో, వాడు అసలు కాలేజీలో ఉంటుందా లేదా తెలియదు, వార్డెన్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో తెలియదు, మరి వీడు వాళ్ళతో ఎలా ఉంటున్నాడు, నా కూతురు వాళ్ళతో ఎలా ఉంటుంది అనేటువంటిది ఏదీ తెలియదు. మనం ఎప్పుడో వెళ్తాము, మంత్లీ 1 outing ఉంటుంది, అప్పుడు వెళ్తాము. ఒక 1 hour ఇస్తారు చాయిస్. 1 hour మనకి ఎన్నో చెప్పుకోవాలనుకున్నటువంటివి కూడా వాడు చెప్పుకోవడం అనమాట. ఎన్నో చెప్పాలి, మా మమ్మీ మా డాడీ వస్తే ఇలా చెప్పాలి, ఇలా జరిగింది అని. ఏం చేస్తారంటే
పిల్లలు పేరెంట్స్ వచ్చేటువంటి ముందే ఏదైనా ఇష్యూస్ అయినాయి అనుకోండి, పిల్లలు ఒకరికొకరు కమెంట్ చేసుకోవడం, ఇట్లా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి కూడా పెద్దగా చేసుకొని బాధపడేటువంటి అవి పేరెంట్స్‌కి చెప్పకుండా కూడా వాళ్ళు అంటే రేపుంది ఔటింగ్ ఉంది, పేరెంట్స్ అందరూ వస్తారు అన్నప్పుడు వాళ్ళు కూడా మేనేజ్ అంటే అట్లా కవర్ అప్ చేసేస్తారనమాట. అట్లా అయిపోతదనమాట. అంటే నేను ఇక్కడ ఎవరిని నేను అంటే ఎవరిని కూడా ఇన్సల్ట్ చేస్తలేనండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్తున్నా. అంటే మనమున్న ఏరియాలో మన లోకాలిటీలో ఉండవాంటి కాలేజెస్ ఉంటాయి. అక్కడికి పంపించి మనము కొంచెం హద్దులలో ఉంచుకున్నది చాలా బెస్ట్ అని నా ఉద్దేశం అనమాట. ఇంకొకటి ఇది చాలామంది ఇప్పుడైతే అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అని అనుకుంటాం కదా! అట్లా కాదండి. బాయ్ అయినా, గర్ల్ అయినా అది అంటే ఫిజికల్‌గా ఒక మనిషి అన్నప్పుడు అది బాయా లేకపోతే గర్లా అని కానీ మనసు మాత్రం సేమ్. మనసుకు ఆడ, మగ అనేది ఉండదండి. మనసు అనేటువంటిది అందరికీ ఉండేది ఒకటే. మనసు ఆడ మనసు, మగ మనసు అని ఉండదు. మనసు అది అంతే. కానీ అట్లా వాళ్ళని మనం బాయ్స్, గర్ల్స్ అని అంటాం. కానీ ఎక్కువ మందైతే బాయ్స్ అట్లనే చిన్నగా ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకున్నటువంటి కేసులు మనం బోలెడన్ని చూసినాము. ఇంకా గర్ల్స్ కూడా అంతే అనమాట. ఏదైనా చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఉండి చిన్న మనసులు అని చెప్పాను కదా! మేము స్కూల్ నుంచి కాలేజెస్‌కి వెళ్తున్నాం. ఇక్కడ అరే బండ అనన్నా కూడా అంత పెద్దగా ఫీల్ అవ్వరు. అదే కాలేజెస్‌కి అంటే కొత్త రకాల వేరే ప్లేస్‌లలో నుంచి వచ్చినటువంటి వాళ్ళుంటారు కదా! వాళ్ళ ముందు ఒరేయ్ బండ అని పిలిచినా కూడా వాళ్ళు తీసుకోలేరనమాట. అంటే నేను ఫ్యాట్‌గా ఉన్నానా? నేను ఇలా ఉన్నానా? నేను బాలేనా? నేను అందరిలాగా లేనా? ఛీ! నేనెందుకు ఇలా ఉన్నాను? నేనెందుకు బ్రతకాలి? ఇట్లా ఆలోచించేస్తారనమాట. ఎందుకంటే స్ట్రెస్ అట్లా ఉంది ఈ రోజులలో. పిల్లలు బయటికెళ్ళి ఆడుకునేది లేదండి. కాబట్టి ఎక్కువ మనము ఎడ్యుకేషన్ అంతే ఇంక. కాబట్టి వాళ్ళకి సారీ అండి. ఎవరైనా చిన్నగా హర్ట్ చేసినా వాళ్ళు టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకోలేకపోతున్నారు. దాని మీద వాళ్ళు ఎక్కడికి పోతారో గానీ, అన్నటువంటి మాట 100 సార్లు తలుచుకొని బాధపడతా ఉంటారనమాట. ఇట్లా ఉన్నది ఇప్పటి జనరేషన్. ఇంకొకటి ఏం చేస్తున్నానంటే ఇంకొకటి ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఇది నా రియల్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఏంటంటే ఇప్పుడు బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు. చాలామంది అండి నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తున్నాను. ఇంకా మంచి అన్నప్పుడు 10 మందికి చెప్తే తప్పేముంది అనేసి నేను కొంచెం ఓపెన్ అప్ అయ్యి చెప్తున్నానండి. దాదాపు ఇవి షేర్ చేయకపోవచ్చు చాలామంది. నేను షేర్ చేయాలనుకుంటున్నాను. మంచి అన్నప్పుడు మనం ముందడుగు వేయాల్సిందే. కొంచెం డేర్ చేయాల్సిందే అని చెప్పేసి నేను వచ్చేసాననమాట మీ ముందుకి. ఇప్పుడు చూడండి మనకందరూ కొత్త మనుషులు కనిపిస్తారు. చెప్పాను కదా! చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటి స్కూలు నర్సరీ నుంచి చదివిన వాళ్ళైతే కనీసం ఒక 13 సంవత్సరాలు ఉంటారు ఒక స్కూల్‌లో. ప్లస్ ఏదో 5థ్ క్లాస్‌లో జాయిన్ అయినా కూడా కనీసం 5, 6 ఇయర్స్ కలిసుంటారు. కాబట్టి అవి చిన్న మనసులు, చిన్ననాడు వాళ్ళు కలిసి స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడేమి తారతమ్యాలు అనేటువంటివి ఉండవనమాట. కానీ ఇక్కడ రకరకాల ఊర్లలో నుంచి వస్తారు, రకరకాల సిటీస్ నుంచి వస్తారు, రకరకాల మనుషులుంటారు. అసలు ఆడెవ్వడో మనకి టచ్ కూడా ఉండడనమాట. అట్లా ఆ అమ్మాయి ఎవరో మనకి టచ్ కూడా ఉండదనమాట. అట్లుంటదనమాట. మరి అంతమంది ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే వెల్కమ్ పార్టీ అనేటువంటిది సెలబ్రేట్ చేస్తారు. ఎవరు? కాలేజ్‌లో ఏం చేస్తారంటే వెల్కమ్ పార్టీ అని సెలబ్రేట్ చేస్తారు. ఆ వెల్కమ్ పార్టీలోనే కాస్త కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా కొంచెం ఇట్లా సెలబ్రేషన్స్ ఉంటాయి కదండీ! అలా పెట్టేస్తారు. అప్పుడు మనకు అసలే పరిచయం లేనటువంటి వ్యక్తులు కాలేజీలో ఏమవుతదంటే అప్పుడు ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎప్పుడు ఎవరికి ఫ్రెండ్స్ అయితారో ఎవరికీ తెలీదండి. ఫ్రెండ్స్ అనేటువంటిది ఆటోమేటిక్‌గా అయిపోతారనమాట. ఎవరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోరు. నేను ఫ్రెండ్‌గా తీసుకుంటున్నాను. నేను వెల్ విషర్‌గా భావిస్తున్నాను అని ఎప్పుడూ ఎవరు అనుకోరనమాట. అది ఆటోమేటిక్‌గా జరిగిపోతదనమాట. కొన్ని నేను నా ఓన్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ నాకు చాలామంది నాతో షేర్ చేసుకున్నటువంటివి కూడా నేను మీకు షేర్ చేయడానికి వచ్చేసాను. చెప్తున్నాను కదా! మీరు కాలేజీకి వెళ్తున్నారు. అందుకే బిఫోర్ నేను మీకు ఇంటిమేట్ చేద్దాం అనుకోని వచ్చేసాను. మరి నా వాయిస్ క్లియర్ ఉందా లేదా అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ ఏంటంటే ఇప్పుడు ఒక ఒక బాబు వెళ్తాడు. మంచి స్పీచ్ ఇస్తాడనమాట. అసలు స్పీచ్ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆర్ట్ ఉంటదనమాట. ఒక బాబు వెళ్తాడు వెల్కమ్ పార్టీ అని సెలబ్రేట్ చేస్తారు. చిన్న పార్టీ సరే కొత్త ఊర్లలో నుంచి వచ్చారు కదా! వాళ్ళని అసలు మన దారికి తెచ్చుకోవాలి అంటే అసలు మనం ఏంటో ఇక్కడ ఎలా ఉంటది 2 ఇయర్స్ ఇక్కడే ఉండబోతున్నారు కాలేజీలో. కాబట్టి వాళ్ళకి ఇది సెలబ్రేట్ చేద్దాం అని చెప్పేసి ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో వెల్కమ్ పార్టీ అని సెలబ్రేట్ చేస్తారు. ఓకే. ఆఫ్‌కోర్స్ వెల్కమ్ పార్టీ సెలబ్రేట్ చేయకపోయినా ఓకే. ఈరోజు మన ఫస్ట్ డే అన్నట్టు అప్పుడప్పుడే ఎడ్యుకేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ ఫన్ తోటి ఓకేరా ఇట్లా మై నేమ్ ఈస్ ఐఎమ్ ద కోఆర్డినేటర్ దిస్ ఇన్స్టిట్యూట్ లేకపోతే ఐఎమ్ ద ప్రిన్సిపల్ లేకపోతే ఐఎమ్ ద బయాలజీ టీచర్, ఫిజిక్స్ టీచర్ ఇట్లా ఉంటారు కదా! నేను మీకు ఈ సబ్జెక్ట్ నేను టీచ్ చేయబోతున్నాను. నేను ఫలానా సబ్జెక్ట్ టీచర్‌ని. నేను ఆర్ట్స్ చెప్తాను. నేను సైన్స్ చెప్తాను. నేను సోషల్ స్టడీస్ అండి. ఇట్లా నేను మీకు సాంస్క్రిట్ చెప్తాను. ఇట్లా ఉంటారు కదా! అయితే వాళ్ళు పరిచయం చేసుకుంటా ఉంటారనమాట. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలాంటప్పుడు అరే కొంచెం బోర్ వస్తుందిరా ఎవరైనా వచ్చి ఒక సాంగ్ పాడతారా? ఎవరైనా వచ్చి ఒక డాన్స్ చేస్తారా? లేకపోతే ఎవరైనా వచ్చి ఒక చిన్న స్పీచ్ ఇస్తారా? అమ్మ యాజ్ యువర్ విష్ మీకు నచ్చిన టాపిక్ తీసుకోవచ్చు. మీ పేరెంట్స్ గురించి ఏమైనా మాట్లాడతారా? లేకపోతే మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు అని మాట్లాడతారనమాట.
మాట్లాడినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమందికి అట్లా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది అంతే. ఇంకా వాళ్ళు మాట్లాడేటువంటి తీరైనా ఇప్పుడు కొంతమంది అరే పలానా రోజు మీరు ఆ రోజు మాట్లాడుతూ ఉంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మీ పేరు నాకు అట్లా గుర్తుండిపోయింది ఇలా. లేకపోతే ఒక అమ్మాయి వస్తుంది డ్యాన్స్ చేసేస్తుంది, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎవరైనా డాన్సర్స్ ఉన్నారా, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారు ఎవరైనా అని అడుగుతారు మీ లెక్చరర్. అడిగినప్పుడు ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు డ్యాన్స్ చేయడానికి. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్తారు డ్యాన్స్ చేయడానికి. వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఆ డ్యాన్స్ చేసేటప్పుడు చాలామంది అవన్నీ ఏంటంటే అట్రాక్ట్ చేస్తాయి మనుషులని, అర్థమైందా? కానీ అట్రాక్ట్ చేయడానికే చేసే వాళ్ళు ఉండరండి, అది వాళ్ళ ఆర్ట్, వాళ్ళలో ఉన్నటువంటి ఒక కళ. ఎవరినో అట్రాక్ట్ చేయడానికి చెయ్యరు, అది అర్థమవుతుందా? అది వాళ్ళలో ఉన్నటువంటి కళ. కొంతమంది ఉంటారు చక్కగా కరాటే చేస్తారు, కొంతమంది ఉంటారు కథలు ఎక్సలెంట్గా చెప్తారు, కొంతమంది ఉంటారు వాళ్ళ ఫేవరెట్ హీరో ఉంటారు కదా ఆ డైలాగ్స్ సేమ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారండి. అట్లా ఉంటుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్టిస్ట్. ఆ హీరోని వాళ్ళ ఫేవరెట్ హీరోను వాళ్ళు అంతలాగా ఫాలో అవుతున్నారు కాబట్టి మొత్తం వాళ్ళని వీళ్ళు ఇమిడించుకుంటారు అనమాట. సేమ్ ఫలానా మూవీలో ఫలానా హీరో ఎలా అయితే డైలాగ్ డెలివరీ చేశాడో అదే విధంగా చేస్తారు వాళ్ళ ఫ్యాన్స్, అట్లుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి వెళ్ళింది తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడతారంటే ధూమ్ ధామ్ ఇరగదీస్తారు. ఇంకా ఏమైతే ధూమ్ ధామ్ ఇరగదీసినాక బోలెడన్ని క్లాప్స్, అర్థమైందా? అక్కడ ఉన్నటువంటి 100 మందిలో కొంతమంది ఓకే బాగా చేశారు, బాగా పాడారు, బాగా డ్యాన్స్ చేశారు, బాగా కథ చెప్పారు, మీరు డైలాగ్ డెలివరీ చేసినప్పుడు అయితే అసలు నేను మెస్మరైజ్ అయ్యాను, ఇట్లా ఎన్నో చెప్తారనమాట. మీ ఇంగ్లీష్ బాగుంది, మీ తెలుగు బాగుంది, మీ ఫన్ బాగుంది, అంత చెప్తారు. కానీ ఎవరో బాగుంది అని చెప్పడానికి చెయ్యరండి, ప్రామిస్. కానీ అలా అని బాగుంది అని చెప్పకపోవడం కూడా చాలా పెద్ద తప్పు. చాలా కామెంట్స్ వస్తున్నాయి మన వీడియోకి, అన్నీ మీరే చెప్తారు అని, అన్నీ మీరే చెప్తారు, చేయమంటారు చేయొద్దంటారు, వెళ్ళొద్దంటారు, అన్నీ మీరే చెప్తారని చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేను మాట్లాడేది ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఏంటంటే ఇప్పుడు ఎవరో అట్రాక్ట్ చేయాలని ఉండదు, అది వాళ్ళ ఆర్ట్. పాటలు పాడడం వాళ్ళ ఆర్ట్, డ్యాన్స్ చేయడం వాళ్ళ ఆర్ట్, అర్థమైందా? ఇంగ్లీష్ మాట్లాడడం వాళ్ళ ఆర్ట్, ఫన్ చేయడం వాళ్ళ ఆర్ట్, డైలాగ్ డెలివరీ చేయడం వాళ్ళ ఆర్ట్. అది ఒక్కొక్కరు ఫైట్ చేస్తారు అనమాట. కొంతమంది ఫైట్లో ఎట్లా ఉంటారు, ఫైట్ ఎలా చేస్తారు, కరాటే ఎలా చేస్తారు, డ్రైవింగ్ ఎలా చేస్తారు, ఒక ప్యాషనిజం, ఒక పాష్గా, ఒక స్టైల్గా అందరూ మాట్లాడతారు. కానీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. అందరూ పాట పాడతారు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. అందరూ జోక్ చేస్తారు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. వంట ప్రతి ఒక్కరు చేస్తారు, కానీ వంటలో కొన్ని స్పెషల్స్ కొంతమందికే తెలుసు అనమాట. ఎవరి స్పెషల్ అలాదే. మా మమ్మీ సూపర్ చేస్తాను ఒకరు అంటారు, మా మమ్మీ ఎక్సలెంట్ చేస్తారు. ఎవరి టాలెంట్ వాళ్ళదండి, అలా నిరూపించుకుంటారు. అర్థమవుతుందా మీకు? ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ చెప్పాను కదా వెల్కమ్ పార్టీ అనో లేకపోతే ఏ వెల్కమ్ పార్టీ కాకపోయినా స్కూల్లో కాస్తంత కాలేజీలో అడుగుపెట్టినాక కొత్తగా మీ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా మీలాగానే కొత్త వ్యక్తులు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరో ఏదో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అర్థమవుతుందా? ఎవరో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఓకే ది బెస్ట్ అని అనిపించింది, బెస్ట్ అనిపించినాడు, ఓకే యువర్ సూపర్ ఎక్సలెంట్, క్లాప్స్ కొడతాం, అయిపోతుంది అక్కడి నుంచి. కొంతమంది ఏం చేస్తారంటే ఫలానా రోజు ఫస్ట్ రోజే ఈమె డ్యాన్స్ వేసిన రోజు ఈమె స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ వేసింది కదా, అప్పుడే ఇదిగో ఈ అబ్బాయి విచిత్రంగా చూశాడు, కథ అల్లేసారండి కథలు. అసలు మనుషుల్ని అస్సలు బ్రతకనివ్వరండి. మరి అసలు మనుషుల్ని బ్రతకనివ్వరు అని అనేటువంటి వాళ్ళందరూ కూడా మనుషులు కాదా? వాళ్ళు కూడా మనుషులే. కానీ అసలు ఎలా మనుషుల్ని టీజ్ చేయాలనిపిస్తుందో అర్థం కాదు. కానీ అబ్బా చంపేస్తారండి నిజంగా. ఇప్పుడు ఒకరోజు ఒక అబ్బాయి వెళ్ళాడు, నరికేశాడు ఇంగ్లీష్ని. నరికేసినప్పుడు ఏం చేస్తారు, అబ్బా మేమైతే ఊరండి, మా ఊర్లో మేము తెలుగు మీడియమే చదవాలి, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము, మా ఊర్లో బాగా ఇంకా చిన్నప్పటి నుంచి మేము గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాము కాబట్టి కంటిన్యూ చేసాము, ఇంకా కొంచెం మా స్కూల్లో నేనే ఫస్ట్, కాకపోతే నాకు ఇంగ్లీష్ అంత పెద్దగా రాదండి, ఇంగ్లీష్ని కొంచెం చదివింది ఇంగ్లీష్ మీడియం కాదా అంటే ఇంగ్లీష్ మీడియమే, మరి ఇంగ్లీష్ ఎందుకు రాదు అంటే అదంతే, అర్థమైందా? కానీ ఫలానా మీరు మాట్లాడిన రోజు ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అని ఒక అమ్మాయి వెళ్ళి చెప్పింది అనుకోండి, ఒక అబ్బాయి వాడు ఇంగ్లీష్లో స్పీచ్ ఇచ్చాడు, ఒక అమ్మాయి వెళ్ళి మెచ్చుకుంది, కథం ఈ పక్కన ఉంటారు కదా వీళ్ళందరూ మళ్ళీ ఎవరూ కాదు, మన వాళ్ళే, మన ఫ్రెండ్సే, మన క్లాస్మేట్సే. ఏం చేస్తారు, ఫలానా రోజు మాట్లాడిన రోజు కొంచెం ఎక్కువ చేసింది, తన దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, విష్ చేసింది, వీడియో తీసింది, తొక్క చేసింది, తోటకూర కట్ట చేసింది అని కథలు అల్లేస్తారనమాట. ఇదేమైనా బాగుందా? ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి. స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే, అమ్మో ఇది పెద్ద నరకం అండి, ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకొకటి
చాలా మంది కూడా నాతో షేర్ చేసుకున్నటువంటివి కూడా ఉన్నాయన్నమాట. అందుకే అరే ఇలా ఎంతమంది నలిగిపోతున్నారు, ఇది మన వీడియో చేసి పెడదామని చెప్పేసి వచ్చేసాను ఫ్రెండ్స్. చెప్పాను కదా వీడియో లెంతీగా అవుతుంది, నో ప్రాబ్లం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసేటోళ్ళు చూస్తారు, చూసిన వాళ్ళకి చూసినంత, చూడని వాళ్ళకి బ్రతిమలాడు ప్లీజ్ ప్లీజ్ చూడండి అని చెప్పే రోజులు పోయినాయి. అంతే, మన పని మనం చేస్తూ పోదాము. సక్సెస్ అనేటువంటిది ఒక రోజు వస్తుందని నమ్మా. నేను వీడియో చూడమని, లైక్ చేయమని, కమెంట్ చేయమని కూడా నేను అస్సలు అడగను ఇక నుంచి. ఎందుకు తెలుసా, ఇప్పుడు దశరథ్ మాంజీ, ఎవరు దశరథ్ మాంజీ ఉన్నారు. ఏం చేశారైనా పాపం కడుపుతో ఉన్నటువంటి తన భార్య ఒక గుట్ట మీద నుంచి ఎక్కి, ఆ గుట్ట మీద నుంచి అటు కిందికి దిగి మంచినీళ్ళ బిందె ఎత్తుకొని, మంచినీళ్ళు పట్టుకొని ఆ మంచినీళ్ళ బిందె ఎత్తుకొని ఆ కడుపుతోటి ఉన్న పిల్ల గుట్ట ఎక్కి మళ్ళీ గుట్ట దిగి ఇంటికి వెళ్ళాలన్నమాట. ఆ తరుణంలో పాపం ఏదో ఒక రాయి తట్టి పడింది. ఒక రాయి మీద పడి ఆ పొట్ట, నిండు గర్భిణి అయినటువంటి ఆమె పొట్ట పగిలిపోయింది అనమాట. చెప్పడానికి అసలు మాటలు, అసలు ఎట్లా ఆ స్టోరీ వింటేనే ఒకలాగా అవుతుంది అనమాట నాకైతే. పొట్ట, నిండు గర్భిణిగా ఉన్నటువంటి ఆమె పొట్ట పగిలిపోయి అక్కడే చచ్చిపోయింది. ఆ రోజు దశరథ మాంజీ అంటే నిజమైన ప్రేమ అంటే అదండి. అది అసలు పెళ్లి చేసుకున్నారు, తొలి కాన్పు ఆమెది. అంటే ఆమె వయసు అతని వయసు మీకు తెలుసు కదా. భార్య చనిపోయిన దగ్గర నుండి నేను పాప కొంతమంది ఏమనుకుంటారు ఆమె చనిపోయింది, ఆమె తెలియదు, ఆ బిందెత్తుకొని ఎట్లా రావాలి అంటారు. మళ్ళీ ఒక 2 నెలలు అయ్యాక ఇంకొక పెళ్లి చేసేసుకుంటారు. కానీ నిజమైన ప్రేమ ఏంటి, నిజమైన బాధ్యత ఏంటి అని ఆ కథలో మనం వినొచ్చు. మీకు ఎంతమందికి తెలుసో దశరథ మాంజీ స్టోరీ, మీరు ఒకవేళ చూడకపోతే చూడండి, మొత్తం చూడండి, నేను ఒక ముక్కలో చెప్పేశాను. అయితే ఏం చేస్తాడంటే తను చనిపోయిన తర్వాత అతని ఇల్లు ఆ గుట్ట దగ్గరే అయిపోయింది. అతని జీవితం మొత్తం ఆ గుట్ట దగ్గరే అయిపోయింది. ఆ గుట్టని ప్రతిరోజు ఆయనకు అయినంత వరకు తవ్వాడనమాట. ఎందుకంటే ఈ గుట్ట ఇలా ఎక్కి మళ్ళీ గుట్ట కిందికి ఇలా దిగి మంచినీళ్ళు పట్టుకుని వచ్చేటువంటి కర్మ ఈ ఊరు వాళ్ళకి ఏంటి అని చెప్పేసి ఆ గుట్టని ఒక దారి చేసేస్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా. కొండ ఇటు ఉంటుంది, మధ్యలో దారి చేసేద్దాం మంచినీళ్ళు తీసుకొచ్చుకోవడానికి. అంటే ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు జనాలు అనేటువంటిది కూడా మనం అక్కడ చూడొచ్చు. మంచినీళ్ళు తెచ్చుకోవడానికి ఒక గుట్ట ఎక్కి దిగడం అంటే ఎంత కష్టం, ఒకసారి ఆలోచించండి. అలాంటి దశరథ మాంజీ స్టోరీ విన్నాక నాకు అర్థమైంది, నేను చేసే పని నేను చేస్తూ వెళ్తా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? నేను వీడియో లెంతీగా చేస్తానా, ఒక 5 మినిట్స్ చేస్తానా, అది నా ఇష్టం, నేను చేస్తా అంతే. కానీ చూసుకున్న వాళ్ళకి చూసుకున్నంత. నేను మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, కమెంట్ చేసిన వాళ్ళు లైక్ చేస్తలేరు, లైక్ చేసిన వాళ్ళు పాపం కమెంట్ చేస్తలేరు అంటే మీరు బ్యాక్ సైడ్ నుండి మీరు మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు అన్నాను నేను. పాపం వాళ్ళు ఓకే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది ఏం చేస్తారు, అసలు వస్తారు కమెంట్ చేస్తారు, మేము మీ ఛానల్కి సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు. అంత అంటే అన్యాయం. అసలు నాకు ఇక్కడ కూడా చాలా హట్ అయినా నేను. ఎంత అంటే నేను మీ ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నా అని అన్నట్టు కమెంట్ చేస్తారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతారు. నో ప్రాబ్లం, ఐ డోంట్ కేర్. మీ ఛానల్ కోసం మీరు వాడుకుంటారు జనాలని, అస్సలు అవసరం లేదు. చెప్తున్నా కదా, చేసిన కమెంట్ చేసుకొని నువ్వు లైక్ చేసుకొని నీ ఇష్టం, అది అంతే. నా ఛానల్లో నేను న్యాయం చేస్తాను. నీ ఛానల్ నాకు వచ్చినప్పుడు నాకు టైం ఉన్నప్పుడు నేను సపోర్ట్ చేస్తాను అంతే. అంతకుమించి ఇంకోటి ఏం లేదు. నేను ఇక్కడ నుంచి మాత్రం బాధపడేది లేదు, మనకి వ్యూస్ వస్తలేవు అని కమెంట్ చేస్తలేరు, లైక్ ఇవన్నీ అవసరం లేదు. నా దగ్గర 100% ది బెస్ట్ కంటెంట్ ఉందని నాకు అనిపించింది అంతే. ఇవాళ కాకపోతే రేపు ఆఖరికి చాలా మంది పెద్దవాళ్ళు చచ్చిపోయిన తర్వాత పద్మభూషణ్, భారతరత్న వచ్చింది. అర్థమైందా? ఇది కూడా అంతే. నేను చచ్చిన తర్వాతనైనా నా ఛానల్ 10 మందికి ఉపయోగపడితే చాలు, అది ఒక్కటే నేను మైండ్లో పెట్టుకున్నా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అందుకే నేను ఇంకా ఇక నుంచి అడిగాను, నాకు టైం ఉంటే నేను సపోర్ట్ చేస్తాను అంతే. నాకు టైం లేకపోతే నా టైంని నేను ప్రజల కోసమే ఉపయోగిస్తాను, నేనేం టైం వేస్ట్ చేసే వ్యక్తిని కాదు. అర్థమవుతుందా? అంతే. మీరు ఎవరైతే నా ఛానల్కి సపోర్ట్ చేయాలని వచ్చి లైక్ చేసినట్టు చేసి, కమెంట్ చేసినట్టు చేసి, కమెంట్ చేసి లైక్ చేయకుండా ఇవన్నీ నాకు అవసరం లేదు. అర్థమైందా? అట్లా నేను టాపిక్ ఎటో పోయింది ఫ్రెండ్స్. చేస్తారు కదా, ఒక అబ్బాయి మంచి స్పీచ్ ఇచ్చాడు, ఇంగ్లీషు నరికేశాడు. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే సూపర్ మస్తు మాట్లాడినావు అని చెప్పేసి ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి అప్రిషియేట్ చేసింది అనుకోండి. ఈ పక్కన ఉన్న వాళ్ళు నా కథలు అల్లేస్తారనమాట. ఎన్ని కథలు? నా కథలు అల్లేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి మంచి డ్యాన్స్ వేసింది, వావ్, ఈ రోజులలో ఆడపిల్లలు ఇలా ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆడపిల్లలు ఆడండి, పాడండి, చదవండి, సమాజాన్ని కాపాడండి, భారతదేశాన్ని ఉద్ధరించండి, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఒక అబ్బాయి వచ్చి కొంచెం అప్రిషియేట్ చేసింది ఆ డ్యాన్స్ని. ఇక్కడున్న వాళ్ళే అల్లేస్తారు ఇన్ని అనమాట. ఒక్కటే చెప్తున్నా ఫ్రెండ్స్, మీకు మీ మనసు 100% ద ప్యూర్ అనుకోండి, ది బెస్ట్ అనుకోండి, అవసరమే లేదు. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోరు, మీరేంటో మీకు తెలుసు. ఏ కుక్క మిమ్మల్ని చూసినా వినా మీరు పట్టించుకోని అవసరం లేదు. ఏ కుక్క మిమ్మల్ని కామెంట్ చేసినా చూడండి, అర్థమైంది అనుకుంటా, ఇలా ఉండండి. అర్థమైందా? ఎవరైతే మొత్తం వీడియో చూసారో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందా? చెప్తున్నా కదా. ఓకే, పలానా రోజు వారేరే, పలానా సాంగ్ పాడితే, పలానా డ్యాన్స్ వేస్తే, పలానా స్పీచ్ ఇస్తే, ఫన్ చేస్తే, మీరు బాగా ఫన్ చేస్తారండి, మీరు మాట్లాడితేనే నాకు నవ్వొస్తుంది, మాట్లాడితే తప్పే ఉందండి. మళ్ళీ వాళ్ళే ఏ కుక్కలైతే ఎనక నవ్వుతారో వాళ్ళ దగ్గరనే 100 కథలు ఉంటాయి. అర్థమైందా? ఇలాంటివన్నీ చేసి ఇంకా ఈ అమ్మాయి, లేకపోతే కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు కూడా, ఓన్లీ అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా వాటిని తట్టుకోలేక, టార్చర్ తట్టుకోలేక, అరే రే ఏంటి ఇలా కథలు అల్లేశారు, డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, నేను ఒక రోజు మెచ్చుకోవడమే తప్ప, నేను ఒక రోజు మాట్లాడమే తప్ప, నేను అందరితోనే
కుక్కలతోని అలాగనే ఉంటాను కదా, ఇలా కథలల్లేసారేంటి? ఆ కుక్కలు మన చుట్టూ ఉన్నటువంటి 10 మంది కుక్కలతోటే మళ్ళీ మనకు ఒక విషయం తెలుస్తుంది, నిన్ను ఇలా అనుకుంటున్నారు అని. అర్థమైందా? ఈ 10 మంది కుక్కల నుంచే మళ్ళీ బో అని ఒక కుక్క పరుగుతుంది అనమాట దగ్గరికి వెళ్ళి, నిన్ను ఇలా అంటున్నారు అని. మనం అస్సలు పట్టించుకోవచ్చు. చెప్పాను కదా, దీంతో సమానం. ఎప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటే అస్సలు భయపడాల్సినటువంటి అవసరం లేదు, అస్సలు సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. అవును, నాకు నచ్చింది, నేను అప్రిషియేట్ చేశాను, అంతే. ఇట్లా ఉండండి. ఏ కుక్క అయితే నవ్వుతుందో అదే మూసుకునేటట్టు మాట్లాడండి, ఉండండి. అర్థమైందా? మీకు అంత దమ్ము ఉంటేనే అప్రిషియేట్ చేయండి, మీకు అంత ధైర్యం ఉంటేనే అప్రిషియేట్ చేయండి. అర్థమవుతుందా? ఇంకొకటి అవును, ఇంకా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎవరైతే వీళ్ళు ఇలా చేస్తారో, ఈ కథలు తయారు చేసి ఇట్లా చేస్తూ ఉంటారో, అంటే చుట్టూ వాళ్ళ ఎదుకనే 100 నడుస్తూ ఉంటుంది అని మనకి ఆ కుక్కల నుంచి ఒక కుక్క వచ్చి చెప్పింది అనుకోండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అబ్బా షట్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు అని మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. అవును, అసలు అర్థం లేదు పర్థం లేదండి. ఒకసారికి స్టూడెంట్కి కడతారు, ఒక స్టూడెంట్కి ఒక ఏంటి ఒక ఎవరికి పడితే వాళ్ళకి అంటకట్టడం కూడా, అంటకట్టడం అంటారు కదా, స్టోరీలు అల్లడం అంటారు కదా కుక్కలు. అసలు ఒక హుందాతనంతో ఉన్నటువంటి బుర్ర ఎట్లుంటుంది తెలుసా? ఎవరైనా మన పక్కన ఇంకొక నలుగురు మనల్ని అనట్లేరు, పక్కన వాళ్ళని అంటా ఉంటే కూడా ఒక లుక్ వేస్తే మూసుకొని ఉండేలాగా ఉండాలి. కానీ అది ఎక్కడదండి, అది లేదు. తానా అంటే తందాన, ఒక 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 హుందాతనం అనేటువంటిది ఉండదు. పక్కన ఇప్పుడు మనం ఉన్నాం, మనల్ని ఎవరు ఏమంటలేరు. ఇక్కడ ఒక వ్యక్తి ఇట్లా చూస్తే పోసుకోవాలా, అర్థమైందా? కానీ వీళ్ళు కూడా వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అలా చేసినప్పుడు ఇంకెక్కడ తెలుస్తుంది వాళ్ళకి? ఎలా తెలుస్తుందో ఒకసారి చెప్పండి. అలా అన్నమాట చెప్పేది. అర్థమైంది అనుకుంటా. మీరు ఓపెన్ హార్ట్ ఉండండి, ది బెస్ట్ ఉండండి. చెప్తున్నా కదా, స్టార్టింగ్లోనే ఇక కథలు అల్లి పెట్టేస్తారు. 2 సంవత్సరాలు టార్చర్ ఉంటుంది. అది ఎప్పుడు మీరు భయపడితేనే. చెప్తున్నా కదా, వెంట్రుకతోని సమానం. దేంతో సమానం? వెంట్రుకతోని సమానం. మన మనసు మాత్రం 100% ది బెస్ట్ పెట్టుకోండి. ఎస్, నేను ప్రతి ఒక్కరిని అలాగనే అప్రిషియేట్ చేస్తాను. నేను ప్రతి ఒక్కరిని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేశాను. మీరు వింతగా చేశారు. మీ ఇళ్లలో మీకు అన్నదమ్ములు ఉంటే, మీ ఇళ్లలో మీకు అక్క చెల్లెలు ఉంటే మీరు ఇలా మాట్లాడరు. ఖచ్చితంగా మీరు ఎవరికైతే మీరు ఎలాంటి పెయిన్ ఇస్తున్నారో అది ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు, మీ కడుపులో పుట్టినటువంటి బిడ్డలు అనుభవిస్తారు అని అనుకోవాలి. వదిలేసా. అర్థమైందా? అంతే ఇక. ఎస్, ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి తోడబుట్టిన అన్నతమ్ములు అక్క చెల్లెల్లో ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారనమాట. చెప్తున్నా కదా, ఎవరు వదిలినా, దేవుడు వదిలినా, అఫ్కోర్స్ మనం ఎవరినైతే ఏడిపించామో వాళ్ళు వచ్చి క్షమించినా ఎవరు వదలరు తెలుసా? కర్మఫలం అనేటువంటిది అస్సలు వదలదనమాట. కర్మఫలం ఎవరికైతే ఏ నొప్పినిచ్చావో ఆ నొప్పిని అనుభవించకుండా చచ్చినోడు ఈ భూమి మీద లేడనమాట. ఎవరికైతే ఒకరిని చెంపదెబ్బ కొట్టావు, నీ చెంప 100 సార్లు కొట్టించుకున్న తర్వాతనే తీసుకెళ్తాడు ఆ దేవుడు. అర్థమవుతుందా? నేను చాలా క్లియర్గా చెప్పిన అనుకుంటాను వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే తల్లిదండ్రులు చూసారో మీకు నచ్చితే మీ బిడ్డలకి చూపించండి. అర్థమైందా? ఎవరైతే బిడ్డలు చూసారో కాలేజ్కి వెళ్ళబోయేటువంటి వాళ్ళని తమ్నైల్ పెట్టాను కదా, చాలానే సజెస్ట్ చేస్తుంది. కాలేజ్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తారో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అర్థమైందా? నేనైతే ఒకటే సామాజిక బాధ్యత ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం జూన్, జూలై, ఆగస్టులో చాలామంది పిల్లలు చచ్చిపోతారండి. ఈ కమెంట్ చేసినందుకే, ఇలా టీచ్ చేసినందుకే. కానీ ఇలాంటివి ఆపడానికి, అరికట్టడానికి కొంతమందికైనా నేను డేర్ ఇచ్చినట్లయితే ఎస్, ఐ ఆమ్ ద సుజాత అని నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అర్థమైందా? నేను చెప్పానండి, నేను అసలు అడగను. లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని. నేను లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అడిగాను, ఓన్లీ షేర్ అడుగుతా. మీకు నచ్చితే పక్కన వాళ్ళకు పంచండి. మీకు నచ్చితే ఓ తల్లిదండ్రులారా మీ బిడ్డలకి ఈ వీడియో చూపించండి, అట్లీస్ట్ వినిపించండి. మా వాడు ఇలాంటివి చూడడు, షార్ట్లు చూస్తాడు అని చెప్పకండి. మీ వాడు ఎందుకు చూడడు? ఫుడ్ పెడతావా, ఏదో వండుతావు కదా, వాడు అన్నం తింటాడు కదా, ఆన్ చేయండి ఆ టీవీలో. ఓకే, టీవీలో ఆన్ చేసి చూసేంత గొప్ప వీడియో కాదమ్మా మీ వీడియో అనుకుంటే నమస్కారం. అర్థమైందా? నాకు అనిపించింది, నాకు ఒక బాధ్యత ఉంది అనిపించింది, నేను చేశాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చెప్తున్నా కదా, ఇలాంటి వాటికి బాధపడకండి, భయపడకండి. అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. చాలామంది బాయ్స్ కూడా మస్తు బాధపడతారు పాపం. పక్కన వస్తుందిరా మీ 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 అని అంటారు. ఇక గర్ల్స్ అయినా సూపర్ అగో మీ ఓడి వస్తున్నాడు ఏంటది. ఒకవేళ అమ్మాయి చాలా నీట్ క్యారెక్టర్ అనుకో, చచ్చిపోతారండి అట్లా మాట్లాడితే, ఏడుపు వస్తుంది వాళ్ళకి. అర్థమైందా? ఇవన్నీ కుక్క బుద్ధులు ఉన్న వాళ్ళు చేస్తారు. ఇలా నవ్వడం, అవన్నీ కుక్క బుద్ధులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు చేస్తారు. అర్థమైందా? మీరు కుక్క బుద్ధులు కాదు అని నిరూపించుకోండి. ఎదుటి వాళ్ళకి పెయిన్ ఇవ్వకండి. మీరు ఖచ్చితంగా అట్లాంటిది ఫేస్ చేసే చేస్తారు. ఖచ్చితంగా మీరు ఏ పాపం పుణ్యం తెలియకున్నా కూడా మీ మీద అలాంటి నింద ఏదో ఒక రోజు పడి తీరుతుంది. అర్థమవుతుందా? ఓకే, ఎవరైతే ది బెస్ట్ ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి ఫ్యామిలీకి వాళ్ళకు ఎలాంటి పెయిన్ జరగదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.